హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి. ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 25,000 రూపాయలను జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక ఏ తేదీ నుంచి 25,000 రూపాయలను జమ చేస్తారు, ఎందుకు జమ చేస్తారు, ఏంటి అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. ఇప్పటికే రైతులకు అనేక పథకాలను విడుదల చేయాలని, అనేక పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చాలని మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఇక అంతేకాకుండా ఇప్పటికీ కూడా మనకు రైతు బంధు పంపిణీకి సంబంధించి రైతు బంధు డబ్బులు అయితే జమ అవుతున్నాయి. ఇక దీంతో పాటు మనకు ఎకరానికి 25,000 రూపాయలను ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అధికారులను మీ యొక్క పొలాల వద్దకే పంపించడం జరుగుతుందండి. ఇక ఎప్పుడు అధికారులు వస్తారు, మనకు ఎందుకు ఇస్తున్నారు ఈ డబ్బులు, ఏంటి అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఈ విధంగా లైక్ బటన్ ఉంది, వీడియోను లైక్ చేసేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. పక్కనే షేర్ బటన్ ఉంది, షేర్ చేసేయండి. ఇంకా చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే వీడియోని ఈ విధంగా లైక్ బటన్ ఉంది, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే చేసిందండి. ఇప్పటికే ప్రతిపక్షాలన్నీ కూడా గగ్గోలు పెడుతున్నటువంటి నేపథ్యంలో, అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా మనకు రైతులైతే విలువెల్లాడుతున్నారండి. ఇక గత వారం ముందు చూసుకుంటే మనకు అకాల వర్షాలు కురిసి రైతులు ఎంతో పంట అనేది నష్టపోవడం జరిగింది. అంటే కొన్ని వేల ఎకరాల్లో మనకు వర్షాల వల్ల పంట నష్టపోతే, మరికొన్ని చోట్ల నీళ్లు లేక బోర్లు ఎండిపోయి కొన్ని వేల ఎకరాల్లో కూడా పంటలు ఎండిపోవడం జరిగింది. ఇక ఈ పంటల అన్నింటినీ కూడా పరిశీలిస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మనకు మాజీ సీఎం కేసీఆర్ గారు కూడా మనకు అక్కడక్కడ పర్యటనలు చేస్తూ మనకు ఎండిపోయినటువంటి పంటలను అయితే పరిశీలిస్తూ ఉన్నారు. ఇక పంట నష్టపరిహారం ఎక్కడ జరిగిందో ఆ పంటలంతటికీ కూడా తప్పకుండా ఎకరానికి ప్రభుత్వం 25,000 రూపాయలు ఇచ్చి మనకు రైతులను ఆదుకోవాలనేసి అయితే మన మాజీ సీఎం గారు కూడా తెలియజేశారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైనటువంటి మన ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో ఆ రైతుల యొక్క పంటలను అంచనా వేయండి. అంటే ఎంత మేర పంట అనేది నష్టపోయారు, ఏ కారణం చేత పంట నష్టపోయారు, అంటే వర్షాలు పడక పంట నష్టపోయారా, లేకపోతే వర్షాల వల్ల పంటలు నష్టపోయారు అనే వివరాలని కూడా నమోదు చేయండి. ప్రతి రైతన్నకు కూడా మనకు ఎకరానికి 10,000 రూపాయలు ఇద్దామని తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయించిందండి. ఇక ఏ పథకము కూడా ముందుకు సాగట్లేదని కూడా మనకు ప్రతిపక్షాలు అయితే ప్రభుత్వం మీద విమర్శలు అయితే చేస్తూ ఉన్నాయి. ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు, 6 గ్యారంటీలు అన్నారు. ఇందులో ఒక్క గ్యారంటీ పథకాన్ని కూడా ఇప్పటివరకు అమలు చేయలేదని కూడా ప్రతిపక్షాలు అయితే విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనకు ఈ రైతులకు పంట నష్టపరిహారం కింద మనకు ఎకరానికి 10,000 రూపాయలు ఇవ్వాలనేసి అయితే ప్రభుత్వం నిర్ణయించింది. ఇక సీఎం మనకు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇప్పుడు అలా కాకుండా మనకు రైతులకు 25,000 రూపాయల వరకు కూడా ఎకరానికి పంట నష్టపరిహారం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇక ఇప్పటికే మనకు అధికారులు అక్కడక్కడ కూడా అన్ని జిల్లాల్లో ఎక్కడైతే పంటలు నష్టపోయారో ఆ జిల్లాల్లో వారి యొక్క పంటలను అయితే అంచనా వేయడం జరిగిందంటే ఎంత మేర పంట నష్టపోయారు అనేది నమోదు చేసుకోవడం జరిగింది వ్యవసాయ అధికారులు. ఇక ఈ నివేదికలన్నీ కూడా ప్రభుత్వానికి పంపించి మనకు డబ్బులను అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఇక డబ్బులు విడుదల చేయడానికి ఇప్పటికే మనకు తెలంగాణ ప్రభుత్వానికి ఎన్నికల కోడ్ అనేది ఉండడం వల్ల ప్రస్తుతానికైతే ఈ పథకాల డబ్బులు కూడా వేయలేకపోతున్నామని కూడా మనకు మంత్రులు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా త్వరలోనే ఈ పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులు అయితే జమ అవుతాయి. ఇక అంతకంటే ముందుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎకరానికి, అంటే రైతు బంధు అనే పథకం ద్వారా ఎకరానికి 5,000 రూపాయలను అయితే జమ చేస్తూ వస్తున్నారు. ఇక ఇప్పటికి చూసుకుంటే మనకు 5 ఎకరాల వరకు మాత్రమే రైతు బంధు సాయాన్ని అందిస్తామని చెప్పడం జరిగింది, 25,000 రూపాయలను. ఇక ఇప్పటి వరకు మనకు అక్కడక్కడ కూడా ఇంకా 5 ఎకరాల వారికి డబ్బులు పడకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతున్నాయని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేసింది. రైతు బంధు ద్వారా మనకు లబ్ధి అయితే చేకూరుతుంది. రైతు బంధు పథకానికి సంబంధించి 5 ఎకరాల వరకు
భూములు కలిగి ఉన్న రైతులందరూ కూడా రైతు బంధు సాయాన్ని తీసుకోండి అని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. ఇక అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ కోసం కూడా చాలామంది రైతన్నులు అయితే ఎదురు చూస్తున్నారండి. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో డిసెంబర్ 7, 2023 వరకు ఎవరైతే రుణాలు తీసుకుని సక్రమంగా బ్యాంకులకు అసలు వడ్డీని చెల్లిస్తున్నారో అటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలను రుణమాఫీ చేస్తామని మేనిఫెస్టోలో అయితే ప్రకటించింది. ఇక ఈ అంశం మీద పూర్తిగా అధ్యయనం అయితే చేస్తుంది. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదాలను అలాగే మనకు లోకల్గా బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నటువంటి బ్యాంకుల పరిస్థితులను అర్థం చేసుకుని వారు ఇచ్చేటువంటి సూచనలు తీసుకుని రైతులకు ఏ విధంగా ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలనే ఆలోచన అయితే చేస్తుందండి. ఇప్పటికే విధి విధానాలను కూడా రూపొందిస్తున్నాము. ఇక ఎన్నికల కోడ్ అనేది ముగిసిన వెంటనే అంటే జూన్ 4 వరకు కూడా ఎన్నికల కోడ్ ఉంటుంది. వచ్చే నెల 13వ తారీఖున ఎంపీ ఎన్నికలు అయితే జరుగుతాయి, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయండి మన తెలంగాణలో. ఇక ఈ ఎన్నికలు పూర్తయి జూన్ 4వ తేదీన ఫలితాలు అయితే వెలువడతాయి. జూన్ 4 వరకు ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుంది. తర్వాత మనకు ఎన్నికల కోడ్ అనేది ఎత్తేస్తారు. అప్పటి వరకు కూడా ఎటువంటి పథకాలు అమలు చేయలేమని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రస్తుతానికైతే ఈ పథకాలకు సంబంధించి మనకు అప్డేట్స్ వస్తూ ఉన్నా కూడా మనకు అమలు చేయడానికి వీల్లేదండి. కాబట్టి తెలంగాణలో ఎన్నికల కోడ్ అనేది ముగిసిన మరుక్షణమే ఈ పథకాలన్నీ కూడా అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు. ఇక వ్యవసాయ అధికారులు అయితే మనకు పంటలు అయితే నమోదు చేస్తున్నారండి, మీరు నష్టపోయినటువంటి పంటలను. కాబట్టి మీకు ఏదైనా మీ పంట కనుక నష్టపరిహారం ఇంకా చేయకుండా ఉంటే మీరు దగ్గరలో ఉన్నటువంటి మీ వ్యవసాయ అధికారులను కలిసి మీరు పంట కనుక నష్టపోయి ఉంటే మీరు ఒకసారి ప్రభుత్వానికి విన్నవించుకొని మీరు మీ యొక్క పంట అనేది నమోదు చేయించుకోండి. మీకు వెంటనే కూడా డబ్బులు అయితే వేయడం జరుగుతుంది, పంట నష్టపరిహారాన్ని ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దండి. రైతన్నులందరూ కూడా మీరు వెంటనే మీ యొక్క వ్యవసాయ అధికారులను కలిసి మీ యొక్క పంట అనేది ఈరోజు కనుక మీరు నమోదు చేయించుకుంటే మనకు జూన్లో అయితే ఈ పంట నష్టపరిహారం కూడా విడుదల చేస్తారు. అంతేకాకుండా మనకు రైతు రుణమాఫీకి సంబంధించి కూడా డబ్బులు విడుదల చేస్తారండి. ఈ విధంగా అప్డేట్ ఉంది. కాబట్టి మరి వానాకాలం సీజన్ కూడా వస్తుంది. కాబట్టి వానాకాలం సీజన్లో కూడా రైతు బంధుకు సంబంధించి 15,000 రూపాయలు ఇస్తారు. కాబట్టి ఎకరానికి మీరు ఇంకా ఎవరైనా సరే రైతు భరోసా అనే పథకం అండి, రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా మీ యొక్క వ్యవసాయ ఆఫీసుల్లో అలాగే మనకు ఎంఆర్ఓ ఆఫీసుల్లో కానీ ఎండిఓ ఆఫీసుల్లో కానీ మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పింది. కాబట్టి మీరు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొందిన వారైనా లేకపోతే భూ యజమాని ఎవరైనా మరణించి ఉంటే వారి కుటుంబ సభ్యులు కానీ ఈ పథకానికి రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోండి. వచ్చే వానాకాలం సీజన్ నుంచి మీకు ఎకరానికి 15,000 రూపాయలు రైతు భరోసా సాయాన్ని అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు. ఇక మొత్తానికైతే మీరు కనుక పంట నష్టపోయి ఉంటే మీ వ్యవసాయ అధికారులను కలిసి పంట అనేది నమోదు చేయించుకోండి. మీకు ఎకరానికి 25,000 రూపాయలను అయితే ఇవ్వబోతుంది మన తెలంగాణ ప్రభుత్వం. ఇది అప్డేటు. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.